చూడండి, ఇవి రాగులతో చేసే రెసిపీ అండి. ఇది రాగులు నానబెట్టుకొని దాంతో ఇవి మిక్సీకి వేసుకొని చేస్తారండి. చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలైనా తినచ్చు, పెద్దవాళ్ళైనా తినచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది చేసే విధానము, దీన్ని ఎలా చేయాలో చూడండి, ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు మీకు చెప్తానండి. నేను చేసే విధానము చూడండి, ఎంత బాగా వచ్చిందో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అమృతఫలం చేస్తున్నామండి. అమృతఫలం అంటే రాగులతో చేసేది. ఇదండి, రాగులు తీసుకుంటున్నాము. ఈ గ్లాస్తో మూడు గ్లాసులు రాగులు తీసుకోవాలి. మూడు గ్లాసులు తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా వాటర్ వేసి బాగా దీన్ని బాగా ఇట్లా అని ఇలా వాటర్ తీసుకొని ఇలా 2-3 సార్లు బాగా కలిపిన అంటే దీనికి ఉండే పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వంచుకునేసి ఇది పొట్టు అంతా వస్తుంది. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇట్లా కడుక్కున్నామంటే పొట్టు అంతా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా నీట్గా అయిపోతాయి రాగులు. ఇలా నీట్గా అయ్యేంత వరకు రాగులు 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి బాగా 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5-6 గంటలు మూత పెట్టేసి బాగా నానబెట్టుకోవాలి. ఇట్లా ఇదిగోండి, 6 గంటలు అయింది నానబెట్టి. ఇప్పుడు నానిపోయినాయి రాగులు. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది తీసేసి దానికి కావాల్సిన పదార్థాలండి: జీడిపప్పు ఒక 10, ఇవి పిస్తా ఒక 10, బాదాం పప్పు ఒక 10, బెల్లము ఒక ఉంట. దీనికి కావాల్సినవి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, మిక్సీ పట్టేసినాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి ఒక క్లాత్, ఉతికిండే క్లాత్ కట్టుకొని దీంట్లో వడగట్టుకోవాలండి బాగా. మన పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు, ఇలాగనే చేసేవాళ్ళు. ఇట్లా అంతా బాగా వడిగేంత వరకు కలుపుకుంటూ రావాలండి. ఈ వాటర్ మాత్రమే కిందికి పడుతుంది. ఇదంతా పైన ఉండేదంతా అట్లే నిలిచిపోతుంది, ఈ తొక్కు అంతా. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకుంటా ఇట్లా తిప్పుకుంటూ రావాలి. గిన్నెలోకి ఈ వాటర్ మాత్రమే, ఈ పాలు మాత్రమే పడతాయి రాగిది. ఇదంతా తొక్కు అంతా అట్లే పైన ఉండిపోతుంది.
ఇట్లా అంతా మొత్తము ఇలా చేసుకుంటా రావాలండి. ఇలా మొత్తం అయిపోవాలండి. ఇది తెల్లగా ఉండేది అంతా దాంట్లో ఉడికిపోవాలి కిందికి. ఆ వాటర్ అంతా అయిపోయి ఇది మాత్రం తొక్కు మాత్రమే ఉండాలి. ఆ మాదిరిగా వడగట్టుకోవాలి. ఇదిగోండి, ఈ పాలు మాత్రమే ఉండదు చూడండి, రాగిది. మనము ఇప్పుడు క్లాత్ వేసి వడగట్టుకున్నాం కదా, అవి మాత్రమే ఉండదు. ఇట్లా తెల్లగా వచ్చేసేయాలి. ఇదిగోండి, ఇవి పాలులాగా అయిపోయింటాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి పాన్ పెట్టుకొని దీంట్లోకి వేసేయాలండి ఈ పాలంతా. పాలు అంటే అదే రాగిది మనం వడగట్టుకున్నాం కదా అంతా. అదిగోండి, ఇలా పెనంలోకి వేసి ఇట్లా కలుపుకుంటూ రావాలండి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చాయో. అసలు రాగిది అంటే ఎవరు నమ్మరు చూడండి, అట్లా ఉన్నాయి తెల్లగా పాలు అంటే రాగి నీళ్ళు. రాగులు నానబెట్టి చేసినాం కదండి, అది తెల్లగా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇలా బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలా. కలుపుకుంటే అది ఉంటలు అయిపోతుంది. ఇంకా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూనే రావాలి. ఇదిగోండి, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేయాలి. నాలుగు ఏలకలు దంచుకొని అది కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా గట్టిగా అయిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు దించుకొని ఒక ప్లేట్లోకి పోసుకోవాలండి. దీన్ని అయిపోయింది. ఇలా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. బెల్లము బాగా కరిగిపోతుంది. ఇదంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నూనె పూసుకొని ఒక ప్లేట్లోకి నెయ్యి పూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాన్ని ఇలా నెయ్యి ఒక ప్లేట్కి పూసుకొని ఇందులోకి ఇప్పుడు వేసుకోవాలండి. ఇది ఇలా ప్లేట్ అంతా తీసుకొని ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీన్ని రౌండ్గా అతుక్కోకుండా ఇలా పీసులు కట్ చేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది అమృత ఫలము. చూడండి కేకులు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి. ఇది మన పెద్దవాళ్ళు చేసుకునే వాళ్ళండి ముందు కాలంలో.
ఇవి తింటే అమృత ఫలం అనేవాళ్ళు దీన్ని. ఎందుకంటే ఇది తినడం వల్ల బాగా ఆరోగ్యంగా ఉంటారు, బ్లడ్ పడుతుంది. ఇది చిన్నపిల్లలైనా తినచ్చండి, ఎందుకంటే హెల్తీ స్నాక్ ఇది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి చేసి పెడితే చాలా బలం అండి, బాగా బ్లడ్ పడుతుంది, బాగుంటారు ఆరోగ్యంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. రాగులతో ఎంత బాగా వచ్చింది చూడండి ఈ రెసిపీ. చూడ్డానికి ఎంత బాగుందో, ఇంకా తినడానికి కూడా అంత బాగుంటుందండి. ఇది ముందు కాలము మన పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇవి తినడం వల్ల వాళ్ళు బాగా ఆరోగ్యంగా బాగుండేవాళ్ళు. చూడండి ఎంత బాగుందో. కేక్ లాగా ఎంత బాగా వచ్చింది చూడండి. చూడండి కేకు లాగా ఎంత బాగా వచ్చింది, మెత్తగా ఇలాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రెసిపీ, గుల్లగుల్లగా.